హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అందజేస్తున్నాను. సో అందరూ కూడా ప్రతిరోజు ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే మన సపోర్ట్ అయితే ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్న వారు సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీటిని. అంతేకాకుండా ప్రతి వీడియోకి ఫ్రీ పీడిఎఫ్ అయితే అందజేస్తున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మనకు 40 మార్కులు ఉంటాయండి జీకే క్వశ్చన్స్కి. యాజ్ పర్ ద సిలబస్ 40 మార్కుల పేపర్ని మీకు అందించడము జరుగుతుంది. ఓకేనా. చాలా బాగా మీకు ప్రాక్టీస్ పరంగా యూజ్ అవుతాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో గైస్, మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. సో మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను. ఓకేనా. చాలా మంచి అవకాశం అండి. సో 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు. ఓకే, మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు. లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొదటి క్వశ్చన్ చూద్దాము. అత్యవసర స్పందన సహకార వ్యవస్థ క్రింది మహిళా భద్రత కోసము కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన హెల్ప్ లైన్ నంబర్ ఏంటది? 112 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. 112 మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్. నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడండి? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. 2019 జనవరి 30న పాటించిన ప్రపంచ క్షయ నిర్మూలన దినం యొక్క నేపథ్యం ఏంటి? థీమ్ లైన్. ఆన్సర్ ఆప్షన్ వన్ వివక్ష, నింద, పక్షపాతము అంతం అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్. రేబీస్ వ్యాధికి నివారణ విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రేబీస్ ఆన్సర్. దీన్ని హైడ్రోఫోబియా అంటామండి. దీనికి మరి టీకాను ఈ వ్యాధికి నివారణ విధానం మాత్రమే. ఓకే, అందరూ కూడా గమనించాలి. వ్యాక్సిన్ అనట్లేదు. రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి వేరు, నివారణ విధానాన్ని కనుగొన్న వ్యక్తి వేరు. సో మరి ఇక రేబీస్ వ్యాధికి నివారణ విధానాన్ని కనుగొన్నది చార్లెస్ డార్విన్. మరి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు? లూయిస్ ప్యాచర్. ఓకే, లూయిస్ ప్యాచర్ రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Train-18ని తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన యాంత్రరహిత హైస్పీడ్ రైలుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మరి ఆ రైలు పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Train-18కి పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్ అండి ఇది. ఓకే, సెమీ హై స్పీడ్ ట్రైన్. బాక్సర్ యుద్ధము జరిగినటువంటి సంవత్సరం ఏది? బాక్సార్ యుద్ధము. ఆన్సర్ 1763 సంవత్సరం జరిగింది. ఇవన్నీ కంప్లీట్ ప్యూర్లీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్. అంటే మరీ అంత డెప్త్ ఉండవు, మరీ అంత ఈజీగా ఉండవు. ఓకే, జనరల్ నాలెడ్జ్ అంటే అదే. మరీ అంత డెప్త్కి వెళ్ళరు జనరల్ స్టడీస్ మాదిరిగా. సో మరీ అంత ఈజీగా కూడా ఉండవు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది అసోసియేషన్ స్థాపనకు సంబంధించి చారిత్రక క్రమము ఏంటి? చూద్దాం. ఆర్య సమాజము, ప్రార్థనా సమాజము, దక్కన్ విద్యా సమాజము. సో మరి వీటిని ఎవరు కనుగొనడం అయితే జరిగింది అనేటువంటి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 చూద్దాం. ఆర్య సమాజము రామకృష్ణ మిషన్కి సంబంధించింది. ప్రార్థనా సమాజము తత్వబోధిని సభ. నెక్స్ట్ వన్. దక్కన్ సమాజము ఏంటండి? దక్కన్ సమాజము. మరి దీన్ని సో ఇక్కడ క్రమం అయితే అడిగారండి. క్రమము
అంటే ముందుగా స్టార్ట్ చేసింది ఏంటి, తర్వాత స్టార్ట్ చేసింది ఏంటి అని. ముందుగా తత్వబోధిని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ప్రార్థనా సమాజము, తర్వాత ఆర్య సమాజము, తర్వాత ఏంటి భారత జాతీయ సామాజిక సదస్సు, నెక్స్ట్ భారతీయ సామాజిక సారీ దీనికంటే ముందు కూడా జరిగింది దక్కన్ విద్యా సమాజము, తర్వాత భారతీయ జాతీయ సదస్సు, తర్వాత లాస్ట్కి రామకృష్ణ మిషన్ అయితే స్టార్ట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఇది ఒక క్రమం అండి. ఓకే, క్రమంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ క్షయవ్యాధి దినంగా ఏ రోజును పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 24వ తారీఖున. టీబీ అంటాం కదండి, ట్యూబరోక్లోసిస్. నెక్స్ట్ వన్. సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటిక్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కర్కటక రేఖచే విభజించబడని రాష్ట్రం, అంటే కర్కాటక రేఖ గుండా వెళ్ళినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి సరైన సమాధానం ఏంటి అంటే ఒడిషా మీదుగా వెళ్ళదండి కర్కటక రేఖ. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశం మొత్తం విస్తీర్ణము సుమారు ఎంత? సుమారుగా. ఆన్సర్ ఆప్షన్ 2 33 లక్షల చదరపు కిలోమీటర్లు. 33 లక్షల చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి నివసిస్తున్న ప్రజలు ఎవరు? భారతదేశంలో. ఆప్షన్ 2 నీగ్రోయిడ్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. నీగ్రోయిడ్లు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కింగ్ ఆఫ్ కెమికల్స్ అని దేనిని పిలుస్తారు? కింగ్ ఆఫ్ కెమికల్స్. ఆన్సర్ ఆప్షన్ 4 సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్. కాశ్మీర్ రాజు తన రాజ్యాన్ని భారతదేశంలో ఎప్పుడు విలీనం చేయడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 1947 అక్టోబర్. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? స్వతంత్ర భారతదేశానికండి, గమనించాలి ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 మరి మౌంట్ బాటన్. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, మౌంట్ బాటన్, లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్. మరి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరని అడిగితే సి రాజగోపాలాచారి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. భారత 70వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిరిల్ రామపోసా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రజెంట్ కూడా వీరే దక్షిణాఫ్రికాకి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్. బాల గంగాధర్ తిలక్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరు అభివర్ణించడం జరిగింది? బాల గంగాధర్ తిలక్ని భారతదేశ అశాంతి పిత ఎవరన్నారండి? వాలంటైన్ చిరోల్. నెక్స్ట్ వన్. జలియన్ వాలా బాగ్ దురాంతం జరిగినటువంటి తేదీ ఏది? ఆప్షన్ 1 1919 ఏప్రిల్ 13వ తారీఖు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో గొప్ప వలయం ఏది? గొప్ప వలయం అంటే గ్రేట్ సర్కిల్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఏంటి? భూమధ్య రేఖ, అతిపెద్ద వలయం. జర్మనీ పోలాండ్ల మధ్య సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ హిడెన్బర్గ్ రేఖ. హిడెన్బర్గ్ రేఖ జర్మనీ పోలాండ్ల మధ్య ఉంటుంది, చాలా కీలకమైనది. ఒక నది నుండి సముద్రంలోకి ప్రవేశించేటప్పుడు ఓడ పైకి లేస్తుంది, కారణం ఏంటి? 21ది ఆప్షన్ 4 సముద్రపు నీటి సాంద్రత నదీ జలాల సాంద్రత కంటే అధికంగా ఉంటుంది. అంతే కదా అండి, ఇందులో సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నీటి యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే కొంచెం పైనికి లేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. రాడ్క్లిఫ్ రేఖ ఏ దేశాలను వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, భారత్ మరియు పాకిస్తాన్లను వేరు చేస్తుంది. భారతదేశంలో మొదటగా సూర్యోదయం అయ్యేటువంటి రాష్ట్రము ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. దీపు కనుమ, దిహంగ్ అంటాం దాన్ని అక్కడ. నెక్స్ట్ వన్. వైశాల్యం రీత్యా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రము. ఆప్షన్ 1 గోవా. అతి చిన్న రాష్ట్రం అయినప్పటికీ పట్టణ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రము గోవా అండి. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆప్షన్ 4 అతి పెద్దది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మనమైతే
చెప్పుకోవచ్చు. సంరక్షణ కేంద్రం, పులుల సంరక్షణ ప్రాంతము. మరి మొట్టమొదటిది ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి అంటే సో మరి కర్ణాటకలో ఉన్నటువంటిదండి. మరి దాని పేరేంటి? కర్ణాటకలో ఉన్నటువంటి పులుల సంరక్షణ కేంద్రము, దాని పేరు ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయాలి అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా అత్యధిక వర్షపాతం పొందేటువంటి రాష్ట్రం. ఈశాన్య ఋతుపవనాలు ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్ అండి, అంటే కింద ఇచ్చినటువంటి జాబితాలో. నెక్స్ట్ వన్. అణు రియాక్టర్లలో వాడే ఇంధనము పేరేంటి? ఇంధనము ఆన్సర్ యురేనియం అయితే ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అణు రియాక్టర్లలో మరి వేడిని తగ్గించడానికి మితకారినిగా దేన్ని ఉపయోగిస్తారంటే భారజలము ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 2 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, మానవుని వెంట్రుకలోని సజీవమైన పెరిగేటువంటి భాగము ఏది? సజీవమైన పెరిగేటువంటి భాగము ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వెంట్రుక మూలము అంటే క్రింది భాగం, అంటే తల లోపలికి చొచ్చుకొని పోయి ఉంటుంది కదా, ఆ భాగం మాత్రమే పెరుగుతుంది, అది సజీవమైనది. నెక్స్ట్ వన్. బూటింగ్ అనగా ఏంటి? బూటింగ్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆపరేటింగ్ సిస్టమ్ను లోడింగ్ మరియు స్టార్ట్ చేయడము బూటింగ్ అంటారు. సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటి? దేన్ని ఉపయోగిస్తారండి? నాటికల్ మైల్స్. నాటికల్ మైల్స్ ఇంపార్టెంట్. క్రింది వాటిని జతపరచుము. విశిష్ట నిరోధము, విద్యుత్ వాహకత, విద్యుత్ చాలక బలము. సో వీటికి ప్రమాణాలు ఏంటి? 32 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాము. విద్యుత్ నిరోధానికి ఓం పర్ మీటర్, విద్యుత్ వాహకతకి ఓం మీటర్ అంటారు విద్యుత్ నిరోధానికి, విద్యుత్ వాహకతకు ఓం పర్ మీటర్, విద్యుత్ చాలక బలానికి వోల్టులతో మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. గాలితో నింపిన బెలూన్ వేడి నీటిలో పెడితే దాని యొక్క పరిమాణము ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పెరుగుతుంది. నెక్స్ట్ వన్. లెడ్ పెన్సిల్లో వాడేటువంటి పదార్థం ఏది? లెడ్ పెన్సిల్లో 34వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. గ్రాఫైట్ వాడతాం. అందరికీ డౌట్ వస్తుంది, లెడ్ పెన్సిల్ కదా కంపల్సరీగా ఇందులో లెడ్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఏముండదు అందులో, లెడ్ గ్రాఫైట్ వాడతారు. నెక్స్ట్ వన్. డిఎన్ఏ కేంద్రంలో కాకుండా క్రింది ఏ కణాంగంలో కూడా ఉంటుంది? డిఎన్ఏ అనేది కేంద్రకంలో కాకుండా ఇంకొక భాగంలో ఉంటుందట. ఇక్కడ ఆప్షన్ 2 అండి. మైటోకాండ్రియా. మైటోకాండ్రియా కణం యొక్క శక్తిగారంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. కణంలో కణ అస్థిపంజరం వల్ల వ్యవహరించేది ఏది? కణంలో కణ అస్థిపంజరం వల్ల అంటే దానికి రక్షణ కల్పించేటువంటిది ఏది? ఆప్షన్ 4 అంతర్జీవ ద్రవ్యాజాలము. నెక్స్ట్ వన్. ఆహారంలో మాంసకృతుల లోపం వల్ల కలిగేటువంటి దుష్పరిమాణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 క్యాషియార్కర్ అనేటువంటి వ్యాధి, అంటే ప్రోటీన్ లోపం వల్ల అని అర్థం. మన ఆహారంలో కార్బోహైడ్రేట్ల ముఖ్య విధి ఏంటి? ఆప్షన్ 4 శరీరానికి కావలసిన ఇంధనాన్ని సమకూరుస్తుంది, అంటే శక్తిని సమకూరుస్తుంది. భారతదేశం మొదటి రీసెర్చ్ రియాక్టర్ పేరేంటి? ఆప్షన్ 4 అప్సరా. మొట్టమొదటి రియాక్టర్ అండి భారతదేశంలో. ఎక్కడ ఉంటుంది మరి ఈ అప్సరా అని చూసినట్లయితే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో ఉంటుంది, మహారాష్ట్ర. అత్యధిక 104 ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్ఎల్వి పేరేంటి? ఆప్షన్ 1 పిఎస్ఎల్వి C-37లో మనమైతే ప్రయోగించడమో జరిగింది ఇస్రో. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.